సాంగ్స్ రావడం అనేది చాలా తేజు కెరియర్కి మాకు డబ్బుతో పాటు ఒక థర్డ్ సినిమాకే తన ఒక సూపర్ స్టార్ ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక సూపర్ స్టార్ రేంజ్కి కలెక్షన్స్ రావడం ఫిఫ్త్ డే అనేది చాలా హ్యాపీగా ఉంది. తేజు, రాక్స్ అండ్ హరీష్ శంకర్, మళ్ళీ చెప్తాను, లాస్ట్ సినిమా మా కాంబినేషన్లో సక్సెస్ కాకుండా పట్టుదలతో మీ బ్యానర్లో నేను హిట్ ఇవ్వకపోవడం ఏందన్నా అని పట్టుదలతో ఈ సినిమాని మా బ్యానర్లోనే చేసి సక్సెస్ కొట్టి మాకు సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టెక్నీషియన్స్ రామ్ ప్రసాద్, ఈ సినిమాలో మీరు అమెరికా విజువల్స్ కానీ గువా గోరింకా ఎస్పెషల్గా ఆ సాంగ్కి వచ్చిన అప్రిషియేషన్ కానీ మా డిఓపి రామ్ ప్రసాద్, మా బ్యానర్లో థర్డ్ ఫిలిం, థ్యాంక్ యూ రాంపి. సీనియర్ మోస్ట్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు, హరీష్ గౌతమ్ రాజు గారు కలిస్తే ఇద్దరు హై స్పీడ్ అన్నట్టు ఎడిటింగ్ రూమ్లో. సో ఏది ల్యాగ్ ఉండనివ్వకుండా టక్ 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 కట్ చేస్తారు, అంత ఫాస్ట్గా సినిమాని రన్ చేశారు గౌతమ్ రాజు గారు. అలాగే స్టోరీ రైటర్స్ రమేష్ రెడ్డి అండ్ సతీష్ గారు, స్క్రీన్ ప్లే రైటర్స్, ఇలా ఆల్ టెక్నీషియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ మిక్కీ జేమేర్, ఒక కమర్షియల్ సినిమాకి రికార్డింగ్ అనేది చేయడం, తను ఈ సినిమాకు మ్యూజిక్గా కానీ రికార్డింగ్ కానీ ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాడు మిక్కీ. సో మిక్కీ ఒక కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యాడు ఈ సినిమాతో. మిక్కీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ఆర్టిస్టులు రెజినా అండ్ నాగబాబు గారు, ఎవ్రీవన్, హోల్ టీమ్, ఈ సినిమా ఈరోజు సక్సెస్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ ఆడియన్స్, ఒక ఇది చిన్న సినిమా అని చెప్పాలి, అప్కమింగ్ హీరోకి ఒక ఈ చిన్న సినిమాని ఒక పెద్ద సక్సెస్ చేసినందుకు మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ కోరుతున్నాం దిల్ రాజు గారు. పైకి ఆహ్వానిస్తున్నాం. చాలా బాగా తీసాం, చాలా ఎక్స్ట్రాడనరీ తీసాం. అలాగే హరీష్ గారు, ఆయనతో రెండో సినిమా ఇది. ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఫిలిం. అది యూఎస్లో విజువల్స్ కానీ పర్ఫెక్ట్గా వాళ్ళు మనకి అన్నీ ఎక్కువ ఇవ్వటం అని ఇంకా నేను బెటర్గా విజువల్స్ చేయగలిగాను. అలాగే తేజు అంటే నాకు బాగా ఇష్టం బేసిక్గా, చాలా నేను తన్ని ప్రేమిస్తూ చేశాను. అలాగే రజీనా అండ్ సీనియర్ టెక్నీషియన్స్ లైక్ గౌతమ్ రాజు గారు కానీ మిక్కీ జే మేయర్ కానీ లైక్ అందరూ ఎక్స్ట్రాడనరీగా వర్క్ చేశారు సినిమాకి. ఎవరు కూడా చిన్న సినిమా అని వర్క్ చేయలేదు. మా వర్క్ మేము చాలా ఎక్స్ట్రాడనరీ చేయడం వలని ఇంకా ఐఎమ్ సో హ్యాపీ విత్ వర్కింగ్ విత్ హరీష్ శంకర్ గారు. ఇంకా ముందు ఇంకా బాగా మంచి సినిమాలు చేయాలని హరీష్ గారితో. థ్యాంక్స్ భయ్య, థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ. ఎంత రేంజ్ సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అభిమానంతో కొనుక్కుంటున్న మెగా అభిమానులందరికీ, ఆనందంతో కొనుక్కుంటున్న ప్రేక్షకులందరికీ మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సినిమాకి స్క్రీన్ ప్లేకి చాలా మంచి పేరు వచ్చిందండి. అంత మంచి పేరు రావడానికి కారణం మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, నాతో పాటు మా రమేష్ రెడ్డి గారు, తోటప్రసాద్ గారు. చాలా అంటే ఎవరికైనా ఇప్పుడు క్రికెట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి టెన్షన్ ఉండదు, ఎందుకంటే టార్గెట్ ఆల్ ఫిక్స్ చేస్తారు కాబట్టి. కాకపోతే మేము ఈ సినిమాకి సెకండ్ బ్యాటింగ్, ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ వల్ల సెకండ్ బ్యాటింగ్లో అయిపోయింది. సో సెకండ్ బ్యాటింగ్కి టెన్షన్కి మా హరీష్ గారు వెనకాల ఉండి ఏదైనా సీన్ చెప్తే ఇది కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పండి, ఇంకోటి చెప్పినా కూడా ఇది కాదు, రెగ్యులర్గా అయితే అసలు మాట్లాడొద్దు, రెగ్యులర్గా లేనిది ఏదైనా ఉంటేనే చెప్పండి, అప్పటి వరకు మీరు మాట్లాడకపోయినా పర్లేదు అని చెప్పి మా చేత దగ్గరుండి ఎంత బాగా చేయించుకున్నారు. సో దానివల్ల మాకు ఈరోజు చాలా మంచి పేరు వచ్చింది. సో మా హీరో తేజు ఫుల్ ఎనర్జెటిక్గా, అంటే బయటకు వచ్చేవాళ్ళు ఇది తేజుకి 3వ సినిమానా 30వ సినిమానా, అసలు ఏంటి ఆ ఎనర్జీ ఏంటి, ఆ డ్రెస్, ఆ డ్యాన్సులు ఏంటి,
చాలామంది నాకు నా వెల్ విషర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి, ఏం బాబు అసలు చిరంజీవి గారు బిగినింగ్ డేస్లో అనేవారు చిరంజీవి గారు స్ప్రింగ్లో ఏమన్నా మింగుతారా ఏంటి అని. ఈయన అసలు చిరంజీవి గారి కంటే ఎక్కువ మింగాడా ఏంటి అని చెప్పి అడిగారు. సో తేజుకి స్పెషల్ కంగ్రాట్స్. సో మా సినిమాని ఇంత ఆదరిస్తున్న అందరికీ, మా వెనకుండి ఇంత మంచి సినిమా తీయడానికి కారకుడైన దిల్ రాజు గారికి, మా యంగ్ ప్రొడ్యూసర్ హర్షిత్ గారికి, ఎంటైర్ మా టీంకి, మా టీం అందరి తరఫున ప్రేక్షకులకి మెనీ 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా గురువుగారు నాకు ఈ వేషం ఇచ్చి ఈ సినిమాలో ఈ సంతోషం పంచుకోవడానికి కారణమైన మా గురువు గారికి హరిశంకర్ గారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ మా తేజు ఆయన డౌన్ టు ఎర్త్, మా డైరెక్టర్ గారు ఎర్త్, ఆయన లేదు యూనిట్ మొత్తం సేఫ్టీ లేదు. సో ఈ సినిమా ఇచ్చిన దిల్ రాజు గారికి, సిరీస్ గారికి, లక్ష్మణ్ గారికి, అందరికీ ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ సక్సెస్ని అందరూ ఎంజాయ్ చేయాలని పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసిన మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్. రెస్పాన్స్ అదిరిపోతుంది. అందరూ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కామెడీ. శ్రీకాకుళం కూడా వెళ్ళాను ఫంక్షన్, దీనికి చాలా ఎంజాయ్ చేస్తూ చాలామంది ఈ సినిమా రెస్పాన్స్ గురించి కామెడీ అదిరిపోయింది, హిట్ మంచి హిట్ అని చెప్పేసి. మెయిన్ హరీష్ శంకర్ గారు అంటే మాకు అందుగా ముందు మన సాయి ధర్మ తేజ్ గారు నెక్స్ట్ లెవెల్కి అందరూ పెద్ద హీరో అయిపోయారు సార్, ఎక్కడికో వెళ్ళిపోయారు సార్, అందరు టాక్ ఇది. సో కంగ్రాట్స్ అండి. నెక్స్ట్ నాకు మంచి క్యారెక్టరు, ఎప్పుడు హరీష్ గారు మాకు సర్ప్రైజ్ చేస్తారు. ఏదో సినిమా నుంచి చూసి దాన్నే వైట్ వేసేసుకోండి, కళ్ళజోడు వేసుకోండి, యాక్ట్ చేయండి అని అనరు. అదర్ సైడ్ నాకు ఇచ్చి అంత ఎంకరేజ్ చేసే ఒక డైరెక్టర్ గారు ఆయన. అందుకే ఆయన అంటే మాకు స్వార్థం. ఆయన హిట్ కొట్టి తీరితే మాకు ఇంకోటి ఏదో మంచిది వస్తుందని అంత స్వార్థం ఉంటుంది ఆయన అంటే మాకు. డైరెక్టర్స్లో నేను ఇమిటేట్ చేసేది ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన యాంగిల్లో లిఫ్ట్ నుంచి నేను దిగుతున్నా, ఆయన అంటే అంత పిచ్చి నాకు. ఆయన ఇమిటేట్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తాను, ఆయన స్టైల్ ఎప్పుడన్నా వెళ్తే. సో నాకు చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమాలో. డిఫరెంట్ ఆ బియ్యం పుచ్చి ఆ నవ్వుది అది అందరూ అంటుంటే నాకు దిల్ రాజు గారు కూడా అలా పలకరించారు. నేను కొత్త బంగారు లోకం చేశాను ఈ బ్యానర్లో, అక్కడి నుంచి ఉన్నాను, రామయ్య వస్తావి చేశాను, సీతమ్మ వాకిలి. బట్ దిల్ రాజు గారు నా నవ్వుని ఆయన నవ్వుతూ ఇమిటేట్ చేయడం నాకు చాలా కిక్ ఇచ్చిన విషయం. అలాగా మొన్న షూటింగ్కి వెళ్ళాను, ఫిష్ వెంకట్ గారు ఉన్నారు, ఆయన సక్సెస్ని ఆయన ఫేస్లో ఎంజాయ్ చేస్తూ కూర్చుండిపోయానండి గ్యాప్లో. సో ఏం చదువు, వరంగల్ నుంచి ఫోన్ వచ్చింది, సూపర్ వచ్చింది, గోదావరి కాని నుంచి వస్తుంది, ఆదిలాబాద్ నుంచి వస్తుంది. మధ్యాహ్నం పడుకున్నాను సార్ క్యారవన్లో, ఫోన్ వస్తుంది. బా కొళ్ళు ఎర్రగైపోతున్నాయి, ఫోన్లు అట్ట నిద్ర పట్టలేదు ఆయనకి. ఆయన అలా కుర్చీలో కూర్చొని అదే ఆయన ఏమనుకుంటే వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్ గారు. సరస్వతి పుత్రులైన ఆయన కటాక్షం. ఆయన అనుకున్నారంటే అంత కాన్ఫిడెంట్గా. నేను అనేవాడిని సార్, ఈ ఫిష్ వెంకట్ గారు, ఈ గబ్బర్ సింగ్ బ్యాచ్ మీకు ఏంటి సార్ వాళ్ళంటే సెపరేట్ అంటే, వాళ్ళంటే నాకు ఇష్టం, నేనంటే వాళ్ళ గౌరవం. ఇవాళ వాళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తుంటే అందులో ఫిష్ వెంకట్ గారు నిద్ర పట్టట్లేదట సార్, కొళ్ళెరగైపోయారు రోజు. సో పడుకుందామంటే మళ్ళీ ఫోన్ వస్తుంది సార్. నాకు అలా చూస్తా. సో ఆయన ఎవరి నుంచైనా ఏదన్నా చేసేసే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ గారు. అలాగే మాకు బౌండరీస్ ఉండవు. అలాగే నా అదృష్టం ఏంటంటే మా క్లాస్మేట్ రామ్ ప్రసాద్తో కలిసి ఆయన నేను కలిసిన ప్రతి సినిమా లక్కీగా మిరపకాయ, మర్యాద రామన్న, ఇది మూడోది, లెజెండ్, అన్ని హిట్స్, అనదర్ హిట్. వాళ్ళతో మళ్ళీ మేము ఇద్దరం కలిసి పనిచేయడం. వాడికి ఇద్దరం రామకృష్ణ మిషన్ మెయిన్లో ఉన్న వాళ్ళకి మూడో ఆయన మన నరేష్ గారు కూడా సీనియర్. ఇంత మంచి హిట్ ముగ్గురం పనిచేసిన రామ్ ప్రసాద్కి చాలా మంచి పేరు వచ్చింది ఫోటోగ్రఫీ గురించి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో హరీష్ గారు నెక్స్ట్ సినిమాకి మమ్మల్ని ఊరిస్తున్నారు. నెక్స్ట్ సినిమాకి ఫిష్ వెంకట్ గారు చాలా అద్భుతంగా ఉంటుందని టాక్ సార్ బయట. అంటే మీరు చేసే ఇది ఇప్పుడు టూర్కి మా ఊరికెళ్ళి వచ్చాక తెలిసింది ఇది ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు ఫోన్లు చేసి ఈ క్యారెక్టర్ చాలామంది, మన ఎవరో ఒక ఆర్ట్ డైరెక్టర్ మన సినిమా డబ్బింగ్కి వెళ్తే ఈ రెండు ఫస్ట్ సీన్స్ చూసి ఊగిపోతున్నారు సార్, సార్ కొత్తగా ఉంది సార్, మిమ్మల్ని కొత్తగా ఉందని. అలాగే థ్యాంక్స్ హరీష్ శంకర్ గారు, మీరు మళ్ళీ మాకు ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఇంకా మంచిది ఇవ్వాలి, ఇస్తారు మీరు.
సో ఇంకేం మాట్లాడాలని సార్, మంచి హిట్ సినిమాలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. తేజు గారికి, ఇంకా పెద్ద రేంజ్కి, ప్రభాస్ సింగ్ గారికి కూడా చాలా మంచి, అందరికీ మంచి పేరు వచ్చింది క్యారెక్టర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మా టీం మెంబర్స్ అందరికీ అండ్ అలాగే ఇతర స్నేహితులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి.